హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ 100 డేస్ 100 ప్రాబ్లమ్స్. డే 27 అంటే 27th మోడల్ క్వశ్చన్ అన్నమాట. ఈ క్వశ్చన్ చూశారంటే ఏమిచ్చాడు, సాల్వ్ ది పెయిర్ ఆఫ్ ఈక్వేషన్ బై రెడ్యూసింగ్ దెమ్ టు ఏ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ 1/3x plus y plus 1/3x minus y is equal to 3/4. 1/2 into 3x plus y minus 1/2 into 3x minus y is equal to minus 1/8. ఇది ఇంపార్టెంట్ మోడల్, 8 మార్క్స్ అడిగే క్వశ్చన్. ఇక్కడ ఆల్రెడీ 2 మోడల్స్ చెప్పాను, ఎలిమినేషన్ మెథడ్, సబ్స్టిట్యూషన్ మెథడ్. అవి అయితే 4 మార్క్స్ అడుగుతాడు, ఇదైతే 8 మార్క్స్ అడుగుతాడు. పేరు కానీ మెన్షన్ చేయలేదు. ఏ మెథడ్ ఇక్కడ రెడ్యూసింగ్ మెథడ్, దీని పేరు. ఏ మెథడ్ చెప్పనప్పుడు స్టెప్ డి ఇది ఎలిమినేషన్ కానీ సబ్స్టిట్యూషన్ కానీ యూస్ చేస్తాం. కానీ ఈ రెడ్యూసింగ్ మాత్రము పేరు మెన్షన్ చేయకపోయినా మెన్షన్ చేసినా రెడ్యూసింగ్ మెథడే అవుతుంది. అది ఎలా ఐడెంటిఫై చేస్తామంటే ఇక్కడ ఎక్స్వైలు ఉంటాయి, అవి డినామినేటర్లో ఉంటాయి. ఎక్స్వైలో ఎందులో ఉండాలి, డినామినేటర్లో ఉంది అంటే ఈక్వేషన్లో, అది ఖచ్చితంగా రెడ్యూసింగ్ మెథడ్. వేరే మెథడ్లో చేసినా మనకి రాదు, చాలా టైం పడుతుంది, మనకి లెక్క గ్యారంటీగా మిస్టేక్ అవుతుంది. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇచ్చిన 2 ఈక్వేషన్స్లో డినామినేటర్లో ఎక్స్వైలు ఉంటే అది రెడ్యూసింగ్ మెథడే, వేరే మెథడ్లో చేయకూడదు. ఇది ఖచ్చితంగా 8 మార్క్స్కి అడిగే మోడల్ క్వశ్చన్ అనమాట. సో ఇప్పుడు వాడిచ్చింది నీట్గా రాసుకోవాలి. ఇది క్వశ్చన్ కూడా చాలా పెద్దదిగా వస్తుంది, జాగ్రత్తగా రాసుకోవాలి, కన్ఫ్యూజ్ అవ్వకుండా రాసుకోవాలి. ఫస్ట్, గివెన్ పెయిర్ ఆఫ్ ఈక్వేషన్స్ ఏంటి, 1/3x plus y plus 1/3x minus y is equal to 3/4. ఇది ఈక్వేషన్ 1. నెక్స్ట్ 1/2 into 3x plus y minus 1/2 into 3x minus y is equal to minus 1/8. ఇది ఈక్వేషన్ 2. ఇప్పుడు మనం ఈ ఈక్వేషన్ 1 అయితే హ్యాపీ, కానీ ఈక్వేషన్ 2 చూశారంటే ఇది కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు. ఈ నెంబర్ ముందు ఇంకో నెంబర్తో మల్టిప్లికేషన్ జరిగింది. ఇలాంటి దాన్ని ఎలా మార్చుకోవాలంటే 1/2 into 1/3x plus y ఇలా విడగొట్టుకోవాలి. ఇది కూడా అంతే, దీనికి అవసరం లేదు, ఎందుకంటే ఇది ఉండేది ఒకే నెంబర్ కాబట్టి డినామినేటర్లు. కానీ ఇక్కడ 2 ఉన్నాయి, మల్టిప్లై చేస్తుంది కాబట్టి ఆ 2 సపరేట్గా రాసుకోవాలి. ఎందుకనేది నెక్స్ట్ స్టెప్లో మీకు అర్థమవుతుంది. సో ఇలా రాసుకున్నప్పుడు ఏం చేయాలి, ఇది మాత్రం సపరేట్గా తీసుకొని 1/3x plus y is equal to a లెట్. అదే మరి 1/3x minus y is equal to b. ఇలా ఇంత పెద్ద ఈక్వేషన్ని చిన్న ఈక్వేషన్గా మార్చుకోవాలి. అప్పుడు దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది చూడండి, దీని అంతటి బదులు ఏ రాస్తాం, ఏ ప్లస్ ఉంది ప్లస్, నెక్స్ట్ ఏముంది బి ఈజ్ ఈక్వల్ టు 3/4. ఇది ఈక్వేషన్ 3. నెక్స్ట్ ఇదే దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తాం. దీనిలో ఎక్కడ చేయాలో తెలియదు, కన్ఫ్యూజ్ అవుతాం. కానీ ఇక్కడ చూడండి, ఇది మొత్తం ఏ అవుతుంది. ఏ ఇంటూ 1/2 అంటే a/2 మైనస్ ఇది వచ్చి b/2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1/8. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్. ఈ స్టెప్ తప్పింది అంటే ఈ లెక్క మొత్తం తప్పిపోతుంది. ఇది ఇంపార్టెంట్ లెక్క కాబట్టి నేను మెల్లిగా చెప్పేది, నిదానంగా చెప్పేది. ఇలా మార్చుకున్నాక చూడండి, దీనిలో డినామినేటర్ 2 ఉంది కదా, సో ఆ 2 ఉండకూడదు, తీసేయాలి. కాబట్టి ఈ 2ని మొత్తాన్ని ఈక్వేషన్ 4ని 2తో మల్టిప్లై చేస్తాం. 3ని ఏమీ చేయాల్సిన పని లేదు, 3ని అలాగే రాసుకుంటాం. ఈక్వేషన్ 3ని అలాగే రాసుకోవచ్చు, ఓకేనా. ఈక్వేషన్ 4ని మాత్రము 2తో మల్టిప్లై చేస్తాం, ఓకేనా.
దీన్ని 2తో మల్టిప్లై చేసినప్పుడు ఏమవుతుంది చూడండి. 2తో మల్టిప్లై చేస్తే a/2 × 2 మైనస్ b/2 × 2 మైనస్ 1/8 × 2. 2 క్యాన్సిల్, ఈ 2 క్యాన్సిల్, 2 1s are 2 4s. ఈ క్యాన్సిల్ అయింది, అటు రాస్తాం. ఫస్ట్ ఇది రాస్తాం చూడండి. ఈక్వేషన్ 3 a + b = 3/4. నెక్స్ట్ ఇక్కడ అంతా క్యాన్సిల్ అయ్యి ఏ మిగిలింది. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్. నెక్స్ట్ బి ఉంది, తర్వాత మైనస్ 1/4. ఇప్పుడు మీరు నార్మల్గా ఎలిమినేషన్ మెథడ్లో చేసేస్తాం మనం. సింపుల్. ఇక్కడ నుంచి ఇదంతా రెడ్యూసింగ్ మెథడ్, మళ్ళీ ఇక్కడ నుంచి ఎలిమినేషన్ మెథడ్. అంటే ఈ రెడ్యూసింగ్ ఉంటుంది, దాంతోపాటు ఎలిమినేషన్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూడండి, బీలు క్యాన్సిల్. 2a = 3/4 మైనస్ 1/4. 2a = ఒక 4, 3 మైనస్ 1 అంటే 2/4, 2 1s are 2 2s are. సో a = 1/2. ఇది న్యూమరేటర్లో ఉంది, ఈ పక్కకు పోతే డినామినేటర్లోకి వస్తుంది, అంటే 1/4. ఏ వాల్యూ అంతా 1/4. సబ్స్టిట్యూట్. a = 1/4 in equation 3. సో ఈక్వేషన్ 3 ఏముంది, a + b = 3/4. ఏమవుతుంది, 1/4 మైనస్ b + b 3/4. b = 3/4. ఇది ఆ సైడ్ పోతే 1/4, దట్ = 4. 3 మైనస్ 1 ఎంత వస్తుంది, 2/4. 2 1s are 2 2s are. సో b = 1/2. చూడండి ఎంత పెద్ద లెక్క వస్తుందో, జాగ్రత్తగా చెయ్యాలి, ఇది 8 మార్క్స్కి. నెక్స్ట్ ఇప్పుడు ఏ వాల్యూ ఇక్కడ తెచ్చి రాయాలి. అంటే 1/3x + y = a. అప్పుడు ఏమవుతుంది, 1/3x + y = a అంటే 1/4. ఇదిగోండి, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం. అప్పుడు ఏమొస్తుంది, 4 = 3x + y. దీన్ని రివర్స్ చేసుకుంటే 3x + y = 4. ఇది ఈక్వేషన్ 5. ఎంత పెద్దది వస్తుంది చూడండి, జాగ్రత్తగా చేయాలి ఇలాంటి లెక్కలు. నెక్స్ట్ బి. 1/3x - y = b అంటే 1/2. చూడండి, b అంటే 1/2. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 2 × 3x - y. 3x - y = 2. ఇది ఈక్వేషన్ 6. ఈ రెండు కింద ఒకదాని కింద ఒకటి వేసుకుంటే చాలు. చూడండి, ఇది ఈక్వేషన్ 5. దాని కిందే ఈక్వేషన్ 6. చూడండి, ఈక్వేషన్ 6, ఈక్వేషన్ 5 క్యాన్సిల్, y క్యాన్సిల్ అయిపోద్ది. 6x = 6. x = 6/6. 6 1s are 6 1s are. సో x = 1. ఇక్కడికి x వచ్చింది, ఇంకా y కావాలి. y రాయడానికి మనకి ప్లేస్ లేదు. సో నేనేం చేస్తానంటే ఈ కొంచెం రఫ్ చేస్తాను. రఫ్ చేసేసి ఆ మిగతా సింప్లిఫికేషన్ ఇక్కడ రాస్తాను. ఓకేనా? చూడండి, రఫ్ చేసేసాను. అయితే మీరు రాసుకోకపోతే ఒక్క రవ్వ వీడియో వెనక్కి తీసుకొని వెళ్ళి మళ్ళీ రాసుకోండి నీట్గా. ఎందుకంటే మనకి ప్లేస్ సరిపోదు కాబట్టి నేను రఫ్ చేసి లెక్కని కంటిన్యూ చేస్తాను. ఇప్పుడు ఏమి, x = 1 వచ్చింది, దాన్ని సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్. దేలో 5లో సబ్స్టిట్యూట్ చేద్దామా? ఓకే, ఈజీ. 5 ఏముంది, 3x + y = 4. సో 3 × 1 + y = 4. 3 + y = 4. y = 4. 3 ఆ సైడ్కి వెళ్తే మైనస్, 4 - 3 1. సో y = ఎంత, 1. దేర్ఫోర్ x = 1, y = 1. అంతే, అయిపోయింది. చూడండి ఆన్సర్. ఇది లెక్క కొంచెం పెద్దదిగా ఉంటుంది, కాకపోతే ఇది కొంచెం ప్రాక్టీస్ చేసి పెట్టుకుంటే మంచిదన్నమాట. సో ఇది అడిగే ఛాన్సెస్ కొంచెం తక్కువ ఉంది. ఓకేనా? ఈ మోడల్లో అయితే నేర్చుకుంటే మనకి బెటర్. ఎందుకంటే 8 మార్క్స్ క్వశ్చన్స్ మ్యాక్సిమం మనం వదలకుండా అటెంప్ట్ చేస్తే మనము గ్యారంటీగా 60 నుండి 70% వచ్చేస్తుంది మార్క్స్.
8 మార్క్స్ అంత ఇంపార్టెంట్. 8 మార్క్స్ కానీ 4 మార్క్స్ కానీ ఇవి మ్యాక్సిమం మనం అటెండ్ చేయాలి ఖచ్చితంగా. ఆ విధంగా ప్రిపేర్ అవ్వాలి. సో వాటికి యూస్ అయ్యే వీడియోస్ అన్నీ నేను అంటే ప్రాబ్లమ్స్ అన్నీ వీడియోస్ రూపంలో చేస్తాను, ఖచ్చితంగా చేస్తాను. ఇది 27th డే కాబట్టి ఇంకా 73 డేస్ 73 వీడియోస్, ఓకేనా. ఆ వీడియోస్ అన్నీ మీకు డైలీ అప్లోడ్ చేస్తాను. మీరు చేయవలసిందల్లా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం, ఓకే. ఈరోజు ప్రాక్టీస్ ప్రాబ్లం చూడండి. సాల్వ్ ది పెయిర్ ఆఫ్ ఈక్వేషన్స్ బై రెడ్యూసింగ్ దెమ్ టు ఏ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్. 10/x plus y plus 2/x minus y is equal to 4. 15/x plus y minus 5/x minus y is equal to -2. ఇది ఈరోజు ప్రాక్టీస్ ప్రాబ్లం, ఓకేనా. ఈ విధంగా మీకు డైలీ అప్లోడ్ చేస్తా. మీరు నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, చూసిన వీడియోని లైక్ చేయండి, ఓకే. థ్యాంక్ యూ.